మల్కాజ్గిరిలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయిన ఈటెల రాజేందర్ గారికి సపోర్ట్ చేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఈటెల రాజేందర్ గురించి ఒక్క మల్కాజ్గిరే కాదు, తెలంగాణ వ్యాప్తంగా తెలియని వ్యక్తి అంటూ లేరు. ఏదైతే తెలంగాణ సాధన ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించి ముందుండి నడిచిన వాళ్ళల్లో ఆయన ఒకరు. అంతేగాక తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా, వైద్య శాఖ మంత్రిగా కూడా అనేక 2 పర్యాయాలు కూడా పేద ప్రజలకు అందుబాటులో ఉండి అనేక సేవలు చేసిండ్రు. అందుకే ఈటెల రాజేందర్ గారు అంటే తెలంగాణ వ్యాపితంగా అందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా మల్కాజ్గిరి ప్రజానీకం ఏదైతే ఉందో వివిధ జిల్లాల నుంచి వచ్చి స్థిరపడ్డ వాళ్ళు ఎక్కువ కాబట్టి అందరూ కూడా ఈటెల రాజేందర్ గారిని గెలిపించుకోవాలనే తపనతో ఉండ్రు. ఆయన ఉద్యమ నాయకుడే కాక ఒక బీసీ నాయకుడు కూడా కాబట్టి 80% ఉన్న బీసీ ప్రజలు కూడా ఈటెల రాజేందర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తున్న సందర్భం ఇది. ముఖ్యంగా ఆయన గత తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చిన నాడు కూడా ఆ రోజున్నే ఆయన మొట్టమొదటిగా ఆ తెలంగాణ ప్రభుత్వ టీఆర్ఎస్ ప్రభుత్వ అహంకారాన్ని ధిక్కరించి బయటకు వచ్చిన వ్యక్తిని ఈటెల రాజేందర్. అందరూ అధికారంలో ఉన్న పార్టీలకు చేరాలని చూస్తుంటే ఆయన అధికారంలో ఉన్న పార్టీని కాదని బయటకు వచ్చి పేద ప్రజల పక్షాన నిలబడ్డ వ్యక్తి కాబట్టి ఇవాళ ఈటెల రాజేందర్ని సపోర్ట్ చేయాలని అనుకుంటా ఉన్నాం అందరం. మోడీ గారు వచ్చిన తర్వాతనే అసలు ఈ భారతదేశంలో మహిళలకు అనేక రకాల గుర్తింపులు వచ్చినాయి. బ్యాంకుల్లో జన్ధన్ ఖాతాలు ఓపెన్ చేస్తే 75% 80% వరకు కూడా మహిళలే జీరో బ్యాంక్ బ్యాలెన్స్ తోటి అకౌంట్స్ ఓపెన్ చేసిన వాళ్ళు. ఆ రోజున అందరూ అన్నారు వీళ్ళందరికీ ఎందుకు అకౌంట్లు అని అన్నారు. ఇవాళ అనేక బెనిఫిట్స్ కూడా ఆ అకౌంట్స్కు డైరెక్ట్గా వస్తున్నాయి. అంతేగాక ముద్రా లోన్లు ఇవాళ ఈ కూరగాయ బండ్లు నడుపుతుండో అయితేంది, కిరాణా షాపులు నడుపుతుండే అయితేంది, టైలరింగ్ షాపులు నడుపుతుండే అయితేంది, ఒక ఫ్యాన్సీ షాపులు నడుపుతుండే అయితేంది, అందరూ ఆడవాళ్ళే వాళ్ళకు ఆర్థికంగా సహకారం చిక్కి ఈరోజు తలెత్తుకొని బతుకుతున్న పరిస్థితి ఉంది మోడీ గారి ఆయంలోనే. అంతేగాక రీసెంట్గా తుప్పు పట్టి పక్కకు పడేసిన బిల్లును, మహిళా రిజర్వేషన్ బిల్లును కొత్త పార్లమెంటులో అడుగు పెడుతున్న సందర్భంగా మొట్టమొదట సంతకం చేసిండు ప్రధానమంత్రి. అంటే దానికి మేము అందరం కూడా భారతదేశ వ్యాప్తంగా కూడా రుణపడి ఉన్నామని కూడా చెప్తా ఉన్నాము. ఇప్పుడు మల్కాజ్గిరి నుంచి రాజేంద్ర గారు పోటీ చేస్తున్నారు. ఇప్పుడు ఇంతకుముందు కొంచెం వీక్ ఉండే కానీ అసెంబ్లీ కానీ ఇప్పుడు అందరూ ఎక్కడ గల్లీలో ఎవరున్నా కానీ ఢిల్లీలో మోదీ ఉండాలి. అందులో ఇప్పుడు ఈటెల రాజేందర్ గారు ఇప్పుడు ఆయన స్టేట్ నాయకుడు. ఇప్పుడు వీళ్ళందరూ ఏమో గల్లీ నాయకులు ఉన్నారు. ఈటెల రాజేందర్ గారే స్టేట్ నాయకుడు ఉన్నాడు. ఆయన తెలియని మనిషి లేడు. మొత్తం అందరికీ గుర్తింపు ఉంది ఆయనకు. మన తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొన్నాడు. మన రాష్ట్ర ఆర్థిక మంత్రి కానీ మన హెల్త్ మినిస్టర్ కానీ అందరికి గుర్తింపుకున్న కరోనా టైంలో చాలా శ్రమించిండు. ఆయన రాష్ట్రం మొత్తంలో కూడా ఆయన తెలియని క్యాండిడేట్ లేడు. ఇప్పుడు ఆయన ఖచ్చితంగా గెలుస్తాడు, 100% గెలుస్తాడు. మల్కాజ్గిరిలో గెలిచే వ్యక్తి ఈటెల రాజేందర్ గారు. ఎందుకంటే ఈటెల రాజేందర్ గారు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. నరేంద్ర మోదీ గారు ఎంతో ఇష్టపడి ఎంపిక చేసినటువంటి వ్యక్తి, అందరికీ సహాయం చేసే వ్యక్తి. అందుకే మల్కాజ్గిరిలో ఎగిరేది బీజేపీ జెండా, గెలిచేది ఈటెల రాజన్న.